హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ రివ్యూస్ బై డి అండ్ డి. ఇవాళ ఇప్పుడే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ జరిగింది అండ్ నాతో ఉన్న డి గడు. హాయ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్. హాయ్ దువా, గుడ్ ఈవినింగ్. ఎలా ఎంజాయ్ చేసావు ఇవాళ ఎపిసోడ్, వీకెండ్ ఎపిసోడ్ విత్ నాగ్ సార్? ఓకే, ఈరోజు బాగుంది ఎపిసోడ్ కొంచెం. ఓకే, ఎందుకంటే మనం అనుకున్నట్టే మనం ఏవైతే పాయింట్స్ అడుగుతాం అనుకున్నామో మాక్సిమం అవే అడిగారు నాకు యా సార్. యా 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 మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగింది. 1.5 hour ఇవాళ ఏంటంటే అదే డిస్కషన్ మీద జరిగింది. అదే పాయింట్స్ లాస్ట్ వీక్ జరిగిన ఇష్యూస్ మీదే మొత్తం అంతా ఫోకస్ చేశారు. మరి రేపు నాకు తెలిసి అసలు ఇంతకీ డబుల్ ఎలిమినేషనా సింగిల్ ఎలిమినేషనా? ఏమన్నా ఇన్ఫో, ఎనీ లీక్స్? సింగిల్ ఎలిమినేషన్ అనుకుంటున్నాను. ఓకే, సో సింగిల్ ఎలిమినేషన్. సో మనం అనుకున్న వాళ్ళే డేంజర్ లో ఉన్నారు. ఇవాళ ఎవరిని సేవ్ చేయలే బై ద వే, ఇవాళ లిటరల్ గా అవును, ఈరోజు ఎవరు సేవ్ చేయలే. ఇవాళ ఎవరిని సేవ్ చేయలే. అండ్ ఏంటంటే స్వాప్ చేస్తారు లిటరల్ గా, ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ స్వాప్ చేస్తారు. బర్నీ అండ్ రాము ఆర్ స్టిల్ ఓనర్స్ అని పెట్టేశాడు లిటరల్ గా, విచ్ ఇస్ సేమే ఉంది వాళ్ళ గ్రూప్. ఫస్ట్ ఉన్నట్టే ఇప్పుడు సేమ్, కాకపోతే రివర్స్ అయింది అంతే. అదే 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 సో ఫస్ట్ అదే అంతే నువ్వు చెప్పినట్టే. వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉండాల్సింది అక్కడ ఉన్నారు. మెంబర్స్ సేమ్ లిటరల్ గా, జస్ట్ రూములు మారే అంతే. ఇంకా చెప్పరా ఇవాళ ఎపిసోడ్ ఏంటి, నీ ఒపీనియన్ ఏంటి, ఎలా జరిగింది అనుకున్నావు? నాకు సార్ మళ్ళీ కొన్ని చోట్ల హౌస్ ఏమనుకుంటోంది అనుకుని క్వశ్చన్ చేసినట్టున్నారు లిటరల్ గాను. హౌస్ మెజారిటీ అనుకోవట్లేదు అనమాట. అండ్ ఇవాళ కొంచెం సర్ప్రైజింగ్ గా ఏంటి అనిపించింది అంటే, పాపం శ్రీజాన్ మాత్రం బాగా అదే నువ్వు ప్రతిదాంట్లో తూతూ ఉంటావమ్మా అని చెప్పి, అది కొంచెం అంటే కొంచెం నాకే కొంచెం నేషనల్. చెప్పు చెప్పు. ఆల్రెడీ లాస్ట్ వీక్ లోనే అంత జరిగిందే కదా. ఆల్రెడీ బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చారు కదా, ఓనర్స్ కి మీరు ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నా ఆ టైప్ లో. అవును, సో అందుకనే మళ్ళీ నాకు సార్ సేమ్ అదే పాయింట్ రిపీట్ చేసినట్టు ప్రియాకి శ్రీజాకి చెప్పినట్టు. అదే అదే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు శ్రీజా కూడా కావాలని చేసినట్టు అనిపించింది ఒక దగ్గర. ఎక్కడది? అది డిమాన్ పవన్ కెప్టెన్సీ, నా కెప్టెన్ వద్దు, నేను మళ్ళీ గెలుచుకుంటాను కావాలంటే అని చెప్పి ఇచ్చారు కదా. అయితే ఇప్పుడు ఓకే తీసేసుకోండి అని చెప్పి బ్యాట్ తీసుకొని కెప్టెన్ లేడని చెప్పారు నాకు సార్. దాని తర్వాత మళ్ళీ శ్రీజా వేసి సంజనాకి అప్పుడు కూడా అన్ఫేర్ అయింది అక్కడ. అది పోవడం అది దానివల్ల కావాలని అన్నట్టు అనిపించింది. ఈ అమ్మాయి ఏంటంటే ప్రతి దాంట్లో నేను ఒక ఒపీనియన్ ఉంది, నాకు ఒపీనియన్ ఉంది, ఇది అది. నీకు గుర్తుందారా అగ్ని పరీక్షలో ఒక టాస్క్ ఇచ్చారు, డబ్బులు ఫోన్ చేసి ఎవరు ఎక్కువ డబ్బులు తీసుకురావాలని చెప్పి కల్కికి, ఇంకా అతను ఎవరు ఒక అబ్బాయి ఎవరు షాకిబ్ కి చెప్పారు. అందులో చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. ఎవరెవరికైనా అన్ఫేర్ ఉందంటే శ్రీజా లేచి ఠంగ్ అని చెప్పేసి నువ్వు కూర్చో అని చెప్పి శ్రీముఖి అంది. నవదీప్ ఏమో తిట్టాడు. బిగ్ బాస్ అనేది పెద్ద షో, అన్ని భాషల్లో అవుతోంది, మేమేం చెప్పాము, అక్కడ ఏం జరిగింది, నువ్వు పెద్ద ఓవర్ స్మార్ట్ అయిపోక్కర్లేదు ఇది అని చెప్పి తిట్టి పంపించాడు. ఆ పిల్ల ఇక్కడ కూడా ఇవాళ కూడా నాకు సార్ కూడా, అమ్మ నువ్వు ప్రతిదాంట్లో తూ అంటున్నావు, ఇంకా చాలే కూర్చో అని చెప్పి కూర్చోబెట్టేశాడు లిటరల్ గా. అది పాపం నేషనల్ టీవీలో పాపం 2 సార్లు ఆ అమ్మాయి కొంచెం తగిలింది, యాక్చువల్ గా జోల్ట్ తగిలింది. హోప్ఫుల్లీ కొంచెం తగ్గించుకుని ఎంత అవసరమో అంత మాట్లాడితే బెటర్. అంతేగాని ఊరికి ప్రతిదాంట్లో ఒపీనియన్ చెప్పేసి ఏమ్మా ఎందుకు చేయలేపావు అని ప్రతిదానికి ఒపీనియన్ అవసరం లేదు యాక్చువల్ గా. అది మిగతా దాంట్లో కూడా నాకు అడిగినప్పుడు చెప్తే సరిపోద్ది. అది కాకుండా వేరే వాళ్ళ పాయింట్ లో కూడా చేయెత్తేసి, అందుకే అన్నాక నాకు నువ్వు చెయ్యకపోయినా ఎత్తినట్టే కనిపిస్తుంది నాకు, కావాలనే అన్నారు అలాగే. అదే 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 ఇంకా క్యాప్టెన్సీ తీస్తారు కదా ఈ డిమాండ్ పౌంది, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓకే, అంటే అక్కడ అన్ఫేస్ జరిగింది. కెప్టెన్సీ తీసేయడం కంటే ఇంకా అన్ఫేర్ జరిగింది. నెక్స్ట్ టైం కానీ అక్కడ అన్ఫేర్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది, కెప్టెన్ కాకుండా. ఐ మీన్ రితుకా. కానీ మళ్ళీ టాస్క్ పెట్టి ఒక పనిలో ఇది కూడా ఒక రకంగా ఓకే. మళ్ళీ టాస్క్ పెట్టి మళ్ళీ వాళ్ళని అనుకుంటాను ఎవరైతే డిజర్వింగో మళ్ళీ వాళ్ళని కెప్టెన్ చేసే ఛాన్స్ ఇచ్చారు. చూడాలి ఎవరవుతారు. నాకు తెలిసి అది అదే సాటర్డే ఎపిసోడ్ అంటే మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో పెట్టుంటారు, అది అయిపోయి ఉంటుంది. మళ్ళీ చూడాలి, మరి రేపు తెలుస్తుంది ఎవరు క్యాప్టెన్ ఏంటో. సో అదనమాట. అండ్ ఇది హైలైట్ మాత్రం అయితే సుమన్ శెట్టి మ్యాటర్ అయితే హైలైట్ లిటరల్ గాను. కానీ ఒకట్రా, సుమన్ శెట్టి ఒక వీడియోలో అని ఇట్లా అన్నాడు, అది కొడుతున్నట్టే ఉంది లిటరల్ గా. అది అంటే అది కొంచెం అగ్రెసివ్ గానే ఉంది. అండ్ ఇంకో వీడియో చూపించలేదు, తను ఇట్లా లాగుతున్నప్పుడు మొహంకి తగులుతుంది, తగిలింది, అది చూపించలేదు.
అది చూపించలేదు. అది చూపించకుండా ఆ స్వెటర్ లాగుతుంటే ఇది అన్నాడని చెప్పి చూపించడం నాకెందుకో అది అంత 100% న్యాయం జరిగిందని అనుకోవట్లేదు లిటరల్ గాను. ఆమె అంటే వాళ్ళు టీము ముందే ఫిక్స్ అయ్యారు. వీళ్ళని నెగెటివ్ చేయాలని చెప్పి. అందుకనే వాళ్ళకి ఏది కావాలని అదే ప్లే చేశారు. ఎస్ 100%. దట్స్ ద పాయింట్. 100% యువర్ రైట్ యాక్చువల్లీ. ఆ టీం ముందే ఫిక్స్ అయింది. ప్రియాని వాళ్ళు కొంచెం ఇచ్చేద్దాం. యాక్చువల్లీ ప్రియా తప్పులు ఉన్నాయి. ప్రియా తప్పులు చాలా ఉన్నాయి లిటరల్ గాను. బట్ ఈ సుమన్ శెట్టి మ్యాటర్ లో జడ్జిమెంట్ అంత 100% కరెక్ట్ గా లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఇక్కడ అతను ముందు ఇలా అని అన్నాడు. అండ్ ఇంకోసారి ఏంటంటే ఫ్లోర్ టప్పని ఇట్లా వెనక తగిలింది ఇట్లాగా. అది కూడా చూపించుంటే బాగుండేది లిటరల్ గాను. అది అండ్ సుమన్ శెట్టి మామూలు పంచ్ కాదు లిటరల్ గాను. అన్నా నేను నిజంగా తప్పు చేస్తుంటే సారీ అన్నా. అలాగా అన్నా నేను నిజంగా తప్పు చేస్తుంటే సారీ అన్నా. ఇప్పుడు మీరు సారీ చెప్తే మిస్ అయిపోయిన బోనస్ రాదు కదమ్మా నాకు. బాగా ఇంప్రూవ్ అయ్యావయ్యా. అది మాత్రం సాలిడ్ పంచ్. ఆయన సీనియర్ మోస్ట్ కదా లిటరల్ గాని. ఇప్పుడు 20-25 years యాక్టర్. ఆ మాత్రం పంచ్ లేస్తాడులే సుమన్ శెట్టి. వీళ్ళు పిల్ల బచ్చాగాళ్ళు. వీళ్ళు ఆయన ఫస్ట్ సినిమా అప్పుడు వీళ్ళు పుట్టే ఉంటారు లిటరల్ గాను. సో అది ఆయన సీనియారిటీ అది లిటరల్ గాను. అండ్ చూద్దాం. ఫస్ట్ నార్మల్ గా 5 ఎపిసోడ్ వేసారు. ఎపిసోడ్ స్టార్టింగ్ లోని జనరల్ డిస్కషన్ అంతేం లేదు ఇంపార్టెంట్ గా. ఓకే ఏదో బదనీనో సుమన్ శెట్టి వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకుంటున్నాను మాక్సిమం. ఓకే అదే బదనీ అన్నారు నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు అందరూ అని మాట్లాడుతున్నారు. ఓకే వాళ్ళందరూ ఎవరో తెలియదు మనకి. అది తెలిసి బోనస్ నుంచి అనుకుంటున్నాను. సంజనాతో ఏదో సంజన క్యాప్టెన్ ఏదో ఆర్గ్యుమెంట్ అయినట్టుంది. ఏది ఎవరితోనే కిచెన్ లో నేను చేయను సంథింగ్ ఏదో అయినట్టుంది కదా. ఫుడ్ గురించి అదే కెప్టెన్ వచ్చి చెప్తున్నా డిమాన్ పవన్ వచ్చి ఫస్ట్ రాలేదు సంజన లేట్ గా వచ్చి అందుకనే మీరు వర్క్ చేయలేదు మరి వాళ్ళకి ఇస్తున్నది ఏంటి మీ వర్క్ అని అడుగుతున్నాను. అలా అయితే నేను చేయను అని చెప్పి క్వశ్చన్లు అడుగుతున్నారు ఎక్కువ అని చెప్పి వెళ్ళిపోతున్నాను అన్నది సంజన. ఓకే 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 అండ్ తర్వాత ఇంకా బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయిందా సర్ది. సర్ప్రైజ్ ఏంటంటారా మన హరీష్ వాళ్ళ మిస్సెస్ రావడం. అది చూడాలి మరి ఈయనకి ఎంత బెనిఫిట్ అవుద్దో ఏంటో అని చెప్పేసి. చాలా కామ్ గానే ఉన్నారు. ఆవిడ కూల్ గానే ఉన్నారు. ఈయన మన నాగ్ సార్ కూడా కూల్ గానే. మన మాస్క్ మ్యాన్ లో ఒక హ్యూమర్ ఉందంట. అది బయటకు రావట్లేదంట లిటరల్ గాను. అండ్ హ్యూమర్ అది అదొకటి చెప్పారు. ఇంకా మేము అంతా ఇక్కడ బాగానే ఉన్నాము. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నెక్స్ట్ అతను ఫోకస్ ఏంటి ఏం చేయాలి అది చూసుకోమనండి జాగ్రత్తగా అని చెప్పేది. అది ఇన్ఫర్మేషన్ పాస్ చేయమన్నారు. అండ్ ఇంకోటి రెడీ మన నేను అనుకున్నాను చూడు. బిగ్ బాస్ హౌస్ తెలుస్తా నువ్వు వెళ్ళిపోతావా అలా క్వశ్చన్ అడిగాడు లిటరల్ గాను. నీకు ఆటలోంచి తప్పుకుంటావా లేదా. లేదు సార్ ఉంటాను సార్. నేను బిగ్ బాస్ నేమ్ అనలేదు సార్. దమ్ము శ్రీజ అని అన్నాను సార్. బిగ్ బాస్ దమ్మునే క్వశ్చన్ చేస్తావా. లేదు సార్ ఉంటాను సార్. అరే ఒకసారి పంపించారు బయటకి ఎవరో ఒకరిని సెట్ అవుతారు. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈమె తనూజని క్లాప్స్ కొట్టారు. ఎందుకు కొట్టానో అర్థమైందా అమ్మా అంటే అర్థం కాలేదు సార్. నీ ఆట కూడా అలాగే ఉందమ్మా. అండ్ మళ్ళీ నేను అనుకుందే ఊరికే ఎమోషనల్ అయిపోతుందా తగ్గించు అని చెప్పాడు లిటరల్ గాను. ఇంకా ఈ కళ్యాణ్ పడాలని ఏదో అన్నట్టున్నాడు కదా. అదే చక్రం చక్రం టాస్క్ లోనే హ్యాండ్ ఇటు అటు చేసేది కదా. అదే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ మార్చినప్పుడు హ్యాండ్ ఒక 3 seconds లోపు మళ్ళీ ఇంకో స్టాండ్ లోకి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అవును దానికి ఎవరు సంచాలకులు ప్రియాను ఇంకా తనూజ. అవును అలాగా కళ్యాణం హ్యాండ్ మారుస్తున్నప్పుడు ఒక టైం గ్యాప్ వచ్చింది అనమాట. ఆ టైం గ్యాప్ లోని తనూజ వచ్చి చెప్పింది తన సంచాలకు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు వినలేదు అది వినాలి కదా. సంచాలకు అవుట్ ఉన్నప్పుడు నీకు తప్పు అనిపిస్తే అక్కడ క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండాను నీ గేమ్ కంటిన్యూ చేస్తావు. అది దాని గురించి అడిగారు. ఓకే ఓకే అండ్ బర్నీ కూడా ఏదో క్లాస్ స్పీకినట్టున్నారు కదా స్టార్టింగ్ లో. నీ గురించి ఆడు ప్రశ్నించు. ఇది రణరంగం చదరంగం కాదు రణరంగం అనేదో చెప్పినట్టున్నారు కదా లిటర్ గా. ప్రశ్నించారు సార్ ఆ టాస్క్ లోనే. అదేంటి రెడ్ పెయింట్ కెప్టెన్సీ టాస్క్. మొత్తానికి అయితే ప్రూవ్ చేస్తారు అది బయాస్డ్ అని చెప్పేసి వీడియోలు చూపించి బిగ్ బాస్ వీడియో అని చెప్పి మొత్తాన్ని వీడియోలు ప్లే చేయించి చూపించారు లిటరల్ గా. అది తప్పు ఇది తప్పు ఆ వీడియో చూపించారు. మళ్ళీ ఫస్ట్ ఆ రోజు మార్నింగ్ కెప్టెన్ నువ్వు అవ్వాలి, కెప్టెన్ నువ్వు అవ్వాలని చెప్పి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా చూపించారు. అది హైలైట్.
ఆ రోజు మార్నింగ్ అలా డిస్కషన్ అయింది కాబట్టి నాకు తెలిసి దీంతోని సంచాలకుగా పెట్టుంటారు బిగ్ బాస్ కావాలని. అది వాళ్ళ మాస్టర్ మైండ్ లిటరల్ గాను. ఇలా ఆ, ఇలా కనెక్ట్ చేస్తే ఈమె తప్పులు చేస్తే బయటపడుతుంది, అది మన వీకెండ్ లో తెలుస్తుంది అని చెప్పేసి లిటరల్ గాను. అండ్ నువ్వు ఆ వీడియో నువ్వు చూసుంటే ప్లే ద వీడియో అనగానే ఆ వీడియో రాగానే డెమాన్ పవన్ ఫేస్ దొరికిపోయామరా అన్నట్టు ఇలా తల దించేసుకున్నాడు లిటరల్ గాను. లిటరల్ గాను. సో అది రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు ప్రొజెక్ట్ చేశారు లిటరల్ గాను. కానీ మెజారిటీ ఆఫ్ ద ఎపిసోడ్ ఇవాళ ప్రియాకే పడ్డాయిరా లిటరల్ గాను. చాలా లిటరల్ గాను మొత్తం అంతా చాలా పాయింట్స్ లో ప్రియాతో పాటు శ్రీజాక్ కూడా. శ్రీజాక్ అంత ఎక్కువ కాదు, ఆ డోస్ ఇస్తేనే వాళ్ళు కంట్రోల్ అవుతుందని చెప్పి నాకు తెలిసి అలా ప్లాన్ చేసి ఉంటారు. అదే 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 ప్రియాకి అయితే మాత్రం నాన్ స్టాప్ గా నించోబెట్టి వాయిస్తూనే ఉన్నారు అసలు లెఫ్ట్ రైట్ అసలు లిటరల్ గా ఇది అది అది ఇది అది ఇప్పుడు అందరి దగ్గర పాపం సార్ నా తప్పే సార్ నాదే అన్నా నాదే తప్పన్నా అని చెప్పి తప్పులు కరెక్ట్ సారీలు చెప్తానే కూర్చుంది. కాకపోతే వాళ్ళ ఎపిసోడ్ లో ఫ్లోరాన్ ఎక్కువ ఏం టచ్ చేయలేరు అనుకుంటా. లైక్ ఆమె పాయింట్స్ ఏం లేవు, టచ్ చేయడానికి ఏం లేవు లిటరల్ గా. ఒక టైమ్ సంజనాని ఫ్లోరాన్ పిలిచి అదే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు, అదే అది ఆ టాపిక్ కామెడీగా కొంచెం పెట్టారు అంతే. అదే ఇంకా రాము నువ్వు చెప్పినట్టు నిన్న లిటర్ గా సైలెంట్ గానే ఉండిపోయావు కదా, సైలెంట్ గానే విన్ అయిపోయావు కదా, నీకెందుకు ఓనర్ అవడం టెనెంట్ గా ఉండిపోవాలి, సైలెంట్ గా అయిపోయావు కదా ఇది అది అని చెప్పి మనం అనుకున్నట్టే లిటరల్ గా నా పాయింట్ లో లిటరల్ గా టచ్ చేసాడు లిటరల్ గా. ఇంకా అంటే అదే బోనస్ లోనే ఒక్కొక్కరికి రెడ్ పెయింట్ వేసారు, మాక్సిమం అందరికి పడినట్టున్నాయి. ఓకే, ఎవరికి హరీష్ ఒక్కడికే పడలేనట్టుంది రెడ్ పెయింట్. ఓనర్స్ లోనా హరీష్ ఒకళ్ళు పడలేదు, మనీష్ కి పడింది, ఇంకా శ్రీజాకి, ప్రియాకి, అవును, కళ్యాణ్ కి, డిమాన్ పవన్ అందరికి పడింది, అవును, హరీష్ కి పడలేదు. అవును, ఇంకా ఓనర్స్ లో కూడా తెలిసి చాలా మందికి పడలేదు అంతే. టెనెంట్స్ లో అదే టెనెంట్స్ లోని చాలా మంది పడలేదు కాబట్టి ఇంకా టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కింద నెక్స్ట్ వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వాళ్ళు మార్చారు. ఎమాన్యుయల్ గురించేమో నీలో మంచి కామెడీ ఉంది అనుకున్నాను కానీ నీలో మంచి ఎమోషన్ కూడా ఉందా నీలో అని చెప్పి నేను పొగిడినట్టున్నాడు లిటరల్ గాను. చూడాలి మరి. నాకైతే ఎమాన్యుయల్ కొంచెం జర్నీ ఉంటదరా, అట్లీస్ట్ ఇంకొక 4-5 వీక్స్ అయితే గట్టికి వెళ్తాడు. ఉంటాడు. మరి రూమర్స్ ప్రకారం చూసుకుంటే సీజన్ లో ఒక కమెడియన్ మాక్సిమం 50% షో వరకు ఉంటది. వాళ్ళు అంత ఎక్కువ ఆడకపోయినా సరే మాక్సిమం 50% వరకు ఉంటది. అదే ఆ హ్యూమర్ బ్యాలెన్స్ చేయడానికి, హీట్ అయిపోతున్నప్పుడు ఏదో కుళ్ళు జోక్ లేసి కొంచెం కామ్ చేయడానికి ఒకటి ఉంచుతారు లిటరల్ గాను. అండ్ ఎమాన్యుయల్ కూడా బాగానే పర్ఫార్మ్ చేస్తున్నాడు యాక్చువల్ గా, పర్ఫార్మ్ చేస్తున్నాడు ఏదో. నేను నైట్ మళ్ళీ మన అయిపోయిన తర్వాత రీవాచ్ చేశా. నేను అడిగానా నన్ను సపోర్ట్ చేయమని, నేను సోలోగా ఉండుంటే తొక్క తీసేవాడిని ఒక్కొక్కటి, నేను అడిగానా అని చెప్పి భలే చేశాడు లిటరల్ గా. నాది నవ్వొచ్చింది నాకు లిటరల్. నేను అడిగానా, గెలిచాం ఎలా గెలిచాం అన్నది ఇంపార్టెంట్. నేను ఎవరు సపోర్ట్ తీసుకోండి నేను ఒక్కనే అడగలను, నేను అడిగానా అని చెప్పి ఫ్రస్ట్రేట్ అయ్యాడు లిటరల్ గాను. అండ్ అరే రూమర్స్ ప్రకారం అయితే ఇప్పుడు మనీష్ ఈజ్ అవుట్ అంటున్నారు. ఇఫ్ మనీష్ అంటున్నారు, మనీష్ గాని ఎలిమినేట్ అయిపోతే ఫస్ట్ నాకు కోపం వచ్చేది శ్రీముఖి మీద లిటరల్ గాను. ఆ లాంచ్ అప్పుడు అసలు అరే నాకు ఇప్పటికీ చెప్తున్నాను రా, ఆ నాగా అనే ఒక అతను ఉన్నాడు చూడు, నాగా ఆయన తీసుకోవాల్సిందిరా, అతన్ని తీసుకోవాల్సింది. హీ హాస్ గుడ్ హ్యూమర్, మంచోడు లిటరల్ గాను. అండ్ అందరికి నచ్చాడు, అగ్ని పరీక్ష చూసిన వాళ్ళు అందరికి నచ్చాడు నాగానే అతను. తీసుకోవాల్సింది యా తీసుకోవాల్సిన వాళ్ళని ఉద్దేశించి శ్రీముఖి వచ్చేసి సార్ మీరంటే మన్మధుడు సార్, మీరంటే చాలా ఇష్టం సార్ మాకు, అమలగారులు ఉన్నారు కాబట్టి మేము ఊరుకున్నాం సార్, ఇలాంటి సొల్లు డైలాగులన్నీ కొట్టి ఒక్కడిని తీసుకోండి సార్, మర్యాద మనీష్ ప్లీజ్ నువ్వు రా ఉండిపో హౌస్లోకి పో అంటే ఓకే బేస్డ్ ఆన్ యువర్ రికమెండేషన్ మా శ్రీముఖిని కూడా వెళ్తున్నాడు అని చెప్పి. ఎందుకు భయ్ లిటరల్ గాను మర్యాద మనీష్ వల్ల ఏం ఇంపాక్ట్ అవ్వలేదు షోలో, ఇన్ఫాక్ట్ నెగిటివిటీ ఎక్కువైపోయింది ఆయన మీద లిటరల్ గాను. చూడాలి మరి. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ పాటికి ఒక ఎలిమినేషన్ అయిపోయేది. డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు నాకు తెలిసి. సో ఒకళ్ళు అవుతారు. మా సోషల్ మీడియా రూమర్స్ ప్రకారం అయితే మర్యాద మనీష్, మరి చూడాలి ఇంకెవరు ఉండొచ్చు. ఇంకా డబుల్ ఎలిమినేషన్ అంటే ఈ రోజు ఒకరిని రేపు ఒకరిని చేస్తారు, కానీ అవ్వలేదు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ అది. ఇంకా చెప్పు ఇంకా ఎన్ని పాయింట్స్? ఇంకా అంటే అదే మాక్సిమం అని కవర్ చేసాం. ఎక్కువ అదే టెనెంట్స్ కి అదే ఓనర్స్ కి ఎక్కువ పడ్డాయి ఈ రోజు మాక్సిమం. ప్రియా, శ్రీజ, ఇంకా టెనెంట్స్ నుంచి అయితే రీతుకి
ఆ, రితు తప్పులు చేసింది లేరా, బాగా తప్పులు చేసింది. ప్రియా కూడా కొంచెం బాగా ఓవర్ అయిపోయింది. శ్రీజాకి ఇంకా ఎక్కువ పడతా అనుకున్నా, కానీ అనాల్సింది అనేసారు నాకు సార్ లిటరల్ గా. సైలెంట్ గా, అమ్మ నువ్వు ఎక్కువ అన్నిట్లో ఇంటర్ఫియర్ అవ్వకమ్మా, చాలు సైలెంట్ కూర్చో ప్లీజ్, ఓకే కూర్చో. అది కూడా పాపం అంటే నేషనల్ టెలివిజన్ ఫస్ట్ హాఫ్ అంతా దీని గురించి డిస్కషన్ అయింది, ఏది క్యాప్టెన్సీ కెప్టెన్సీ క్లాస్ గురించి. క్యాప్టెన్సీ టాస్క్ గురించి లిటరల్ గా. ఉమ్. సో అందులోనే మాక్సిమం వీడియోస్ 1 or 2 టైమ్స్ కూడా చూపించారు. అదే 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 బిగ్ బాస్ వీడియో. స్టాప్ అన్నప్పుడు మరి పవన్ కూడా చేస్తున్నాడు కదా ఆ టైంకి, అవును. నేనే ఎందుకు అవుట్ చేస్తాం అని చెప్పి అది. సరే సరే, ఒక పని చేద్దాం, ఇక్కడితో ఎండ్ చేద్దాం వీడియో. అండ్ రేపు ఈ పాటికి ఎలిమినేషన్ అయిపోతుంది. సో ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అండ్ జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడదాం రేపు. అండ్ ప్రోమో చూసి నామినేట్ ఎవరు అయ్యారో చూద్దాం. మనం గెస్ట్ చేద్దాం, యాక్చువల్గా రేపే మనం గెస్ట్ చేద్దాం ఎవరెవరు నామినేట్ అయ్యారో నెక్స్ట్ వీక్కి. అండ్ దాని నుంచి అక్కడి నుంచి చూద్దాం, విల్ డిస్కస్ బేస్డ్ ఆన్ వాట్ హ్యాపెండ్ టుమారో అండ్ ద ఫాలోయింగ్ ఏముంటుందో. అండ్ నాకు తెలిసి ఏమో ఎక్కడో కొడుతోంది, లైక్ వైల్డ్ కార్డ్స్ రావచ్చేమో, కొంచెం త్వరగానే రావచ్చేమో ఈసారి. ఎందుకంటే కామనర్స్ నుంచి అంత కంటెంట్ రావట్లేదు, నెగిటివిటీ ఎక్కువ ఉంది కామనర్స్ మీద లిటరల్. సో వాళ్ళని రీప్లేస్ ఏం చేస్తారో, లేకపోతే ఇంకెవరిని తెస్తారో, లేకపోతే ఈ టెనెంట్స్ ఓనర్స్ చేంజ్ చేశారు కాబట్టి కొంచెం గేమ్ చేంజ్ అవ్వచ్చు. చూడాలి మరి ఏమవుద్దో ఏంటో. కూల్, ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో ఎండ్ చేద్దాం. ఇవాళ పెద్ద జరిగింది ఏం లేదు ఎక్స్పెక్టెడ్, కానీ మేము ముందే ప్రెడిక్ట్ చేస్తాం ఏం జరుగుతుందో. అండ్ మేము రీల్స్ కూడా చేసాం, అవే పాయింట్స్ జరిగాయి లిటరల్గా. ఎందుకంటే నాకు సార్ మా వీడియోస్ చూస్తారు కాబట్టి. సో మీరు కూడా మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ రేపు కలుద్దాం. అండ్ దిస్ ఇస్ మీ ధ్రువ సైనింగ్ ఆఫ్ అండ్ డి గాడు సైనింగ్ ఆఫ్. అండ్ రేపు కలుద్దాం. హ్యావ్ అ నైస్ వీకెండ్ నైట్ అండ్ సీ యూ ఆన్ సండే. టేక్ కేర్, బాయ్. బాయ్.